Hello everyone, welcome to our YouTube channel. Kalki 2898 AD ఈ మూవీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. దగ్గర దీని సక్సెస్ లో భాగంగానే ఇది 1000 కోట్ల క్లబ్ లో కూడా చేరడం జరిగింది. ఇక ఈ మూవీని చాలా భారీ తారాగణంతో నాగశ్విన్ దీన్ని దర్శకత్వం వహించడం జరిగింది. ఈ మూవీలో వచ్చేసి బిగ్ బి, అమితాబ్ బచ్చన్ అండ్ అలాగే మన రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ అలాగే బాలీవుడ్ భామ దీపికా పదుకొనే నటించడం కూడా జరిగింది. సో భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి సక్సెస్ ని కూడా అందుకుంది. ఇక పార్ట్ 2 కి సంబంధించి ఇప్పటికే చాలా రకాల చర్చలు అనేవి నడుస్తూ వస్తూ ఉన్నాయి. కల్కి పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దీనిలో ఈసారి ఎవరెవరు ఉండబోతుంది, ఇలా చాలానే గాసిప్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా దీనిపై అనేక పుకార్లు షికార్లు కొడుతూ ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించిన అప్డేట్స్ అనేవి నేను ఇప్పుడు చెప్తాను. యాక్చువల్లీ పార్ట్ 1 లో దీపికా పదుకొనే నటించిన, పార్ట్ 2 లో కూడా తనే కంటిన్యూ అవ్వాల్సి ఉంది. బట్ కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల ఆవిడని అఫీషియల్ గా కల్కి పార్ట్ 2 నుంచి రిమూవ్ చేసేసామని చెప్పి నాగశ్విన్ అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. అండ్ దానికి చాలా మంది కూడా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. ఆవిడ టీమ్ కి కూడా మొత్తం ఫెసిలిటీస్ అనేవి చాలా గ్రాండ్ గా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పేసి ఈ రీజన్స్ వల్ల ఆవిడని తీయటం జరిగిందని చెప్పి కూడా ఇలా రకరకాల రూమర్స్ అయితే రావడం కూడా జరిగింది. బట్ అవన్నీ పక్కన పెట్టేస్తే బట్ అఫీషియల్ గా అయితే కల్కి పార్ట్ 2 నుంచి దీపికా పదుకొనేని తీసేయడం అయితే జరిగింది. బట్ కాకపోతే తర్వాత కూడా ఏమైందంటే ఈ మూవీలో అంటే దీపికా పదుకొనే ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేస్తారు, ఏ హీరోయిన్ అయితే బాగుండు అనే చర్చ కూడా నడిచిందనమాట. ఇక దీనిలో భాగంగానే అనుష్క శర్మ అయితే బాగుంటుందని కొంతమంది అంటుంటే, ఇంకొంతమంది ఆలియా భట్ కానీ లేకపోతే సాయి పల్లవి గాని నటిస్తే బాగుంటుందని చెప్పి అంటూ ఉన్నారు. సో ఇదంతా బానే ఉంది. ఇక లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఇక ఈ మూవీలో అంటే చాలా మంది హీరోయిన్ నేమ్స్ అయితే పరిశీలనలో ఉన్నాయని అనుకుంటూ ఉన్నారు. కానీ లేటెస్ట్ గా అయితే లోక చాప్టర్ 1 మూవీతో సక్సెస్ అందుకున్న ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్ పేరైతే ఇప్పుడు బాగా వినిపిస్తోంది అనమాట. సో ఈ మూవీలో తను కూడా నటించబోతోంది. కల్కి పార్ట్ 2 లో కళ్యాణి ఉండబోతుందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఇక దీనిపై ఈ ముద్దుగుమ్మ కూడా స్పందించిందనే చెప్పాలి. ఒకవేళ నిజంగానే కల్కి పార్ట్ 2 లో గనక నన్ను తీసుకున్నట్లయితే నాకన్నా హ్యాపీగా ఇంకెవరు ఉండరు. చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాను. ఒకవేళ నిజమైతే బాగుండు, ఛాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా వదులుకోను, చేస్తానని చెప్పేసి ఈ ముద్దుగుమ్మ అంటోంది. ఇంతకీ కల్కి పార్ట్ 2 లో ఎవరుంటే బాగుంటుంది, ఏ హీరోయిన్ అయితే ఆ క్యారెక్టర్ కి యాప్ట్ గా సెట్ అవుతుందో కామెంట్స్ లో చెప్పండి.